వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండగా వారిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ మాజీ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. వరదలో చిక్కుకుని 2 రోజులు గడిచిన రాజకీయ లబ్ధి కోసం పరామర్శకు వచ్చారా అని నిలదీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, నందిగామ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారో అతనికి మాత్రం ఈరోజు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చినటువంటి సందర్భంలో ఆ వరద బాధితులు దాంతోపాటు టీడీపీకి సంబంధించిన నాయకులు ఆయనకైతే మాత్రం గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కంచికిచర్ల గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తపేట అదేవిధంగా దాని సమీప గ్రామాల్లో ఉన్న వరద ఉధృతి విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాలు వరదలో చిక్కుపోయిన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చాలామంది బాధితులను అయితే మాత్రం అక్కడ పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. వరదకు సంబంధించి వరద బాధితులకు పునరావాస కేంద్రాలకు సంబంధించి ఆ పునరావాస కేంద్రాల్లో ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2 రోజుల నుంచి కూడా అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పరామర్శించకుండా ఈరోజు వచ్చి ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మొండితోక జగన్మోహన్ రావు పరామర్శకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా కూడా ఇక కేవలం రాజకీయ లబ్ధి కోసమే తమను పరామర్శించడానికి వచ్చారా, 2 రోజుల నుంచి మీరెందుకు ఇక్కడికి రాలేదు అని వాళ్ళైతే నిలదీశారు. ఆ సందర్భంలో ఆ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మొండితోక జగన్మోహన్ రావు మాత్రం ఏమి చెప్పాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళతో ఏమి మాట్లాడని స్థితిలో ఉన్న సందర్భంలో ఒక్కసారిగా కూడా గో బ్యాక్ మొండితోక అంటూ కూడా పెద్ద పెట్టును కూడా నినాదాలు అయితే చేశారు. ఈ నినాదాలు చేసిన నేపథ్యంలో అక్కడ ఇంకొద్దిసేపు కనుక మీరు ఇక్కడ ఉంటే మాత్రం బాగోదు అని హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆయన వెళ్లేంత వరకు గో బ్యాక్ మొండితోక అంటూ కూడా వాళ్ళు నినాదాలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆయన ఎవరైతే ఈ మొండితోక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారో ఆయన అయితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.